దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న ఢిల్లీ కాశ్మీర్ రైల్ సర్వీస్ ప్రాజెక్టులో పెద్ద ముందడుగు పడింది. మాతా వైష్ణోదేవి ఆలయ పర్వత పాతాల వద్ద కీలకమైన T33 సొరంగానికి సంబంధించిన తుది విడత పనులు పూర్తయ్యాయి. దీంతో కాట్రా, రియాసీ జిల్లాల మధ్య రైల్వే లింక్ ఏర్పడింది. ఇది చరిత్రాత్మక మైలురాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింకు సంబంధించిన తుది విడత ట్రాక్ పనులు పూర్తయ్యాయి. 3.2 కిలోమీటర్ల పొడవైన T33 సొరంగ మార్గంలో కంకర రహిత ట్రాక్ పనులు విజయవంతంగా పూర్తయ్యాయని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. దేశంలోని మిగతా ప్రాంతాల నుంచి కశ్మీర్కు నేరుగా రైళ్లను నడిపేందుకు ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లైన్లో రైల్వే శాఖ చేపట్టింది. ఈ ప్రాజెక్టు సహకారానికి T33 సొరంగ మార్గమే తుది అడ్డంకి. అందులో ప్రధానమైన ట్రాక్ పని పూర్తయింది. చిన్న పనులు మాత్రమే మిగిలున్నాయి. అవి కూడా ఈ నెల 20 నాటికి పూర్తవుతాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. దీంతో కశ్మీర్ లోయకు రైలు మార్గం సిద్ధమవుతోంది. ఈ నెల 20 తర్వాత నుంచి ఈ రైల్వే లైన్లో ప్రయోగాత్మకంగా రైళ్లను నడుపుతామని అధికారులు తెలిపారు. అంతా అనుకున్నట్లే జరిగితే జనవరి చివరి నాటికి కశ్మీర్ లోయకు పూర్తి స్థాయిలో రైలు మార్గం సిద్ధమవుతుందన్నారు. వచ్చే నెల 26న ఈ మార్గంలో వందే భారత్ రైలు నడుస్తుందని చెప్పారు. దీంతో ఢిల్లీ నుంచి కశ్మీర్ లోయకు చేరే తొలి రైలుగా చరిత్ర సృష్టిస్తుందని, అక్కడి ప్రజల కల నెరవేరుతుందని తెలిపారు.